దత్తాత్రేయ గారు ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బతింది అనే దానికి ఆయన వెర్షన్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు నిజంగానే ఒక పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేస్తుందా కాంగ్రెస్? ఒక ఉదాహరణ కూడా మనకు శ్యామ్ సుందర్ గారు చెప్పారు. గతంలో మీనాక్షి నటరాజన్ గారు ఏకంగా సచివాలయంలోనే అధికారులతో సమీక్ష జరపడం పెద్ద దుమారమే రేపింది. ఈ తరహా ఎందుకు ఆ థిన్ లైన్ ని కాంగ్రెస్ ఏమైనా దాటుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ఒకవేళ ఒక 6 సంవత్సరాల క్రితం మీరు జర్నలిజంలో ఉంటే మీకు ఇది బాగా తెలిసేదండి. నాయన్ నరసింహారెడ్డి గారు హోంమంత్రి, కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ గారు ఈ హోంశాఖ పైన డెఫినెట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. నాయన్ నరసింహారెడ్డి గారు వస్తే ఆయన ఎందుకు వచ్చినారు వెళ్ళిపోమని చెప్తే నాయన్ నరసింహారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ దగ్గర అసహనం వ్యక్తం చేశారు. ఇది కావాలంటే మీ జీ న్యూస్ CEO భరత్ గారిని అడగచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అండి, అది తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయడం, అది డెఫినెట్లీ ఒక వ్యక్తిని పవర్ లో పెట్టి ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. అంతే తప్ప ఎవరో రావడం మన మీద పెత్తం దాన్ని చెలాయిస్తున్నారనే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కూడా అందుకే కదా. తెలంగాణ వారు తెలంగాణ పాలించాలా, తెలంగాణ యువతకు న్యాయం చేకూర్చాలా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పుకునే కదా ఇచ్చింది. ఇదే కేసీఆర్ గారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పిన నమ్మ కాలు మొక్కి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని డెఫినెట్లీ బతుకున్నంత కాలం మర్చిపోలేని చెప్పినారు. ఇవాళ ఎవరో ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చి ఏదో అధికారంగా పెట్టినారు ఇది అదేని కాదండి. ప్రాక్టికలీ ఎక్కడైనా ఒక కేబినెట్ మీటింగ్ పెడుతున్నప్పుడు మంత్రులు ఒఫీషియల్స్ మినిట్స్ రికార్డ్ అయి ఉండాలి. ఎక్కడైనా ఇవి జరిగినాయా? ఎక్కడ జరగాల, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అనే రూమ్ అని మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. అలాంటి ఒక ప్లేసెస్ ఉండాలి ఫోరం. అక్కడ ఇట్లా ఎక్కడైనా జరిగిందా? ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం మన రాజ్యాంగవేత్తలు మనకడే తెలివిగాళ్ళు ఏదన్నా డెఫినెట్లీ అవునప్పుడు డెఫినెట్లీ దాని మినిట్స్ అనేది డెఫినెట్లీ ప్రతిది కూడా కూలంకృషంగా చర్చించాలా. అంతే తప్ప మినిస్టర్స్ సీఎం కూర్చుంటే సరిపోదండి. ఇది చాలా మందికి డెఫినెట్లీ తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇవాళ నాయన్ నరసింహారెడ్డి గారి విషయం కూడా స్వర్గీయులు ఎందుకు తీయడం జరిగిందంటే ఆ రోజు అయినంతటా ఆయన అసహన వ్యక్తి INPR ముందు వచ్చి వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు కావాలంటే మీరు మీడియాలో ఉన్న ఎవరైనా కనుక్కోవచ్చు. అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణలో తాకట్టు పెట్టడం. బయటోడు అవసరం లేదు, మనోడే మన ఆత్మగౌరవం తాకట్టు పెడతాడు. ఇంకోటి నెక్స్ట్ అండి, ఇవాళ చాలా దగ్గర మనం చూడడం జరుగుతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కానీ డెఫినెట్లీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలకు అవుతున్నాయి అని డెఫినెట్లీ వేరే వాళ్ళు వేరే ఛానల్లో మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీ సెషన్ కి ప్రతిపక్ష నాయకుడు డెఫినెట్లీ ఒక్కసారి వచ్చాడా? డెఫినెట్లీ వస్తాడా? ప్రజలు ఇచ్చిన ఒక బాధ్యతను స్వీకరిస్తాడా? అంటే దానికి సమాధానం ఎవరైనా సూటిగా చెప్పగలుగుతారా? చేపట్టారు. డెఫినెట్లీ వాళ్ళకి ప్రోటోకాల్ కావాలని ప్రజల శ్రద్ధ వద్దు. వీళ్ళు డెఫినెట్లీ మాట్లాడుతారు. నెక్స్ట్ హామీల గురించి మేము ఎప్పుడు కూడా చెప్పండి, ఆ రోజు ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు రాక మేము వెనుకకు పోయేది కూడా లేదు. ప్రతిదీ మిత్తితో సహా చెల్లిస్తాం. కాకపోతే ఇవాళ మన దగ్గర వనరులు లేవు కాబట్టి, ఉన్న పథకాలు తీయలేము కాబట్టి డెఫినెట్లీ మేము డెఫినెట్లీ ప్రాక్టికల్ గా ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికలో చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీలో కావాలంటే వచ్చి చర్చించుకుందాం, ప్రతిపక్ష నాయకుడు రమ్మని చెప్పడం జరుగుతుంది. దానికి ప్రతిపక్షాలు అసెంబ్లీలో తప్పించుకుంటాయి, బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాయి. దీనికి చెప్పండి అండి, ఇది ఏం సమాధానం చెప్తాం? ఎందుకంటే ఏదో ఒక డిబేట్ పిలిచినారు మాట్లాడదామని కాదండి. ఇప్పుడు ఈ డిబేట్ వల్ల మీ జీ న్యూస్ కానీ ప్రేక్షకులు కానీ భావితరాలు కానీ ఏం అర్థం చేసుకోవాలా? తెలంగాణ సమాజానికి ఏమి డిబేట్ వల్ల డెఫినెట్లీ ఉద్ధరిస్తున్నాం? డెఫినెట్లీ ఇప్పుడు మీరు అనలైజ్ చేసి డెఫినెట్లీ దీనిపైన చర్చ పెట్టండి. రైట్. దత్తాత్రేయ గారు ప్రతి అంశానికి సెంటిమెంట్ ను ముడిపెట్టడం, లేదంటే తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం పదే తద్వారా రాజకీయ లబ్ధి పొందడం, ఇది బీఆర్ఎస్ చేస్తుంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఒప్పుకుంటారా? అధికారంలో లేనప్పుడు మాత్రమే సెంటిమెంట్ గుర్తొస్తుంది, తెలంగాణ గుర్తొస్తుంది అనేది విమర్శ. గుర్తుపెట్టుకోండి శివకుమార్ గారు, మీరు అధికారంలో మేము ఉన్నా లేకపోయినా మీరు వార్డు బ్యాగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంత గర్వంగా, ఇంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఒక తల్లిని ఒక పిల్లలు పుట్టుకత్వాన్ని మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున 60 ఏళ్లుగా తెలంగాణకు ఈ గోస, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు రావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 1969లో 360 పైచులకు విద్యార్థులని బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 1200 పైచులకు అమరులని విద్యార్థులని, యువకులను, తెలంగాణ లో ఉన్నటువంటి అమరవీరులకు వాళ్ళ త్యాగాలు చేయడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మనకి ఊరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదండి.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో చాలా ఉంది. అయినప్పటికీ ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు పెట్టి ఇచ్చినందుకు కూడా మేము నిండు అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి రుణపడి ఉంటామని చెప్పినాం. ఇప్పటికి కూడా మేము వీఆర్ కమిటెడ్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఎందుకో మరి ఢిల్లీ కేంద్రంగా నిర్ణయాలు జరగట్లేవు. ఎందుకో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎందుకో క్యాబినెట్ మొత్తాన్ని తీసుకుపోయి ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరి వై రేవంత్ రెడ్డి ఓన్లీ వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్లు అందరినీ రాహుల్ గాంధీ దగ్గర కూర్చోబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదండి. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో భూముల కేంద్రంగా భూములని కబ్జా చేయాలా, వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా దందా చేయాలా, అమ్ముకోవాలా, ఆ భూములన్నింటి తీసుకుపోయి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్రతకడానికి ఇవాళ కొన ఊపిరితో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా కొన ఊపిరితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలంటే తెలంగాణ సొమ్ము మొత్తం తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతున్నారు అనేది తెలంగాణ సమాజం మొత్తం యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఇందుకు మచ్చుకు నేను కొన్ని విషయాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో తొలినాళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల కేంద్రంగానే ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నాడు, పరిపాలన చేస్తా ఉన్నాడు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఒక్క రోజైనా ఆలోచించిండా? ఇవాళ లఘుచర్లలో జరిగిన భూముల కేంద్రంగా ఎవరి కోసం భూములు లాగి ఎవరికి అప్పచెప్పాలనే ప్రయత్నం చేసిండు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద జరుగుతున్నటువంటి నాటకం వెనకాల హైడ్రాన్ తీసుకొచ్చి భూములన్నీ పేద ప్రజలకు 16,000 పైచిలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేదలు 30 గజాల నుంచి 60 గజాల స్థలంలో ఉండే పేదల భూములను కూల్చి ఆ జాగలు మొత్తం తీసుకెళ్లి బడాబాబులకు ఇస్తట. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక కంపెనీకి లీజ్ కిచ్చి దాని 99 సంవత్సరాలకు రాయించి తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి 58,000 కోట్లు దాని యొక్క ప్రాజెక్టు పూర్తి కోసం ఆయన ఖర్చు పెడతారంట. అంటే ఇవన్నీ వ్యవహారాలు చూస్తా ఉంటే ఏమనిపిస్తుందండి? గతమైపోతున్నటువంటి మరుగున పడ్డటువంటి టీడీపీ పార్టీకి జీవం పోయడానికి వాళ్ళకి చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా ఇందాక దత్తాత్రేయ గారు శ్యామ్ సుందర్ గారు అన్నట్టు ఏదో ఆరోపణలు చేయడం కాదు కదా, దేనికైనా ఒక అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ చెప్పిన కంపెనీకే కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే ఎక్కడుంది దానికి? అంటే మీరు ఏదో ఒక ఆరోపణ వారు చెప్పారు కాబట్టి మీరు చేస్తున్నారంటే అయిపోతుందా? ప్రజలు విశ్వసిస్తారు అట్లాగే? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక బొగ్గుగని కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని ఆధారాలతో సహా మా నాయకుడు హరీష్ రావు గారు బయట పెట్టిర్రు. ఆ వ్యవహారం మొత్తం కోసం కూడా ఒక టీవీ ఛానల్ యజమాని, ఒక పత్రికా యజమాని ఇద్దరు కలబడి ఆధిపత్య పోరు కోసం తెలంగాణ ఆత్మగౌరవం అక్కడే కదండి తాకట్టు పడ్డది. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకొని సస్తే కదా బయటకు వచ్చింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారి పరువు ప్రతిష్టని కూడా గంగలో కలిపి ఆయనకు అవినీతి భాగస్వామ్యం ఉందని దాంట్లో ఆయన మీద కథనాలు రాసిండ్రు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ కి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇష్యూని బయటకు తీసుకొచ్చిర్రు. ఇవన్నీ ఇంతకంటే పెద్ద ఆధారాలు ఏం కావాలండి? ఆ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు? మరి ఇవాళ బొగ్గుగని కుంభకోణం యొక్క టెండర్లు రద్దు చేసిండ్రు అంటేనే ప్రభుత్వం అంగీకరించినట్టు. ఆ టెండర్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోలకు అన్నిటి కూడా తుంగులో పెట్టి జరిగింది కాబట్టి మేము రద్దు చేస్తున్నామని ప్రభుత్వం అవినీతిని అంగీకరించి ఆ టెండర్ ని రద్దు చేసింది. ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలండి? ఒక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెండర్లు, సమ్మక్క సారక్క టెండర్లు ఆ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ నుంచి లాక్కొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఎందుకు కన్వర్ట్ చేసిండ్రు? ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రికి కొండ సురేఖకు మధ్య పచ్చగడ్డేస్తే ఎందుకు బగ్గుమంటుంది? ఇవాళ ఏ మంత్రులైనా కూడా వాళ్ళ వాటాల కోసం పంచాయతీలు పెట్టుకోకుండా ఎవరైనా ఉన్నారా? జూపల్లి కృష్ణ ఇవన్నీ ఓకే. దత్తాత్రేయ గారు మీరు చెప్తున్నారనే ఓకే, చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. ఈ అన్నింటికి అసలు ఇప్పటిదాకా ఈ వ్యవహారాలు వేటిలో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు రాలేదు. మీరు కొత్తగా ఆయన పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారంటే వాటికి ఏం ఆధారాలు ఉన్నాయని మాత్రమే నేను అడుగుతున్నా. అవునండి, వినండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అయితే గీతే జపం చేయాల్సింది స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరు తీసి ఆయన జపమన్న చేయాలా, స్వర్గీయ ఇందిరాగాంధీ పేరు తీసి ఆమె జపమన్న చేయాలా. మాట్లాడితే ఎన్టీ రామారావు గారు జపం చేస్తా ఉన్నారు. మాట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలగొడతాడంట, టీడీపీ జెండాలు ఎగరేస్తాడంట. అసలు నువ్వు ఏ పార్టీ ముఖ్యమంత్రి అయ్యా? నాకు అర్థం కాదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీని దిమ్మలు కూలగొట్టాలనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు ఖమ్మం నడిగొట్టున నిలబడి. అంటే నువ్వు టీడీపీ చంద్రబాబు నాయుడు మోచేతులు నీళ్లు దాగి టీడీపీకి ఇవాళ జీవం పోయాలని చూస్తా ఉన్నావా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున అడ్డంగా పడ్డటువంటి చంద్రబాబు నాయుడు పార్టీకి నువ్వు ఇవాళ వత్తాసు పలుకుతున్నట్టుగా లేదా? అంటే నువ్వు తిన్నింటి వాసాలు ఎక్కెడతలేవా? కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు జపం చేస్తానేవా నువ్వు? ఇది దేనికి సంకేతం? ఇవన్నీ వ్యవహారాలు చూస్తా ఉన్నా కదా. చంద్రబాబు నాయుడు కోసమే పనిచేసే కొన్ని మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు బొగ్గుగాని టెండర్లు అప్పచెప్పే ప్రయత్నం చేసినావు. సో ఇవన్నీ చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కూడా గుర్తుపెట్టుకోండి, నేను ముందస్తుగా చెప్తా ఉన్నాం. అందుకే ఇవాళ ఇంత స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులని కాదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. కొంతమంది జీవారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొందరు మంది వి హనుమంతరావు లాంటి వాళ్ళు కావచ్చు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు అడపదడప తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ ఆకాంక్షల గురించి కానీ మాట్లాడినటువంటి నాయకులు. వాళ్ళని పక్కన పెట్టేసి వేం నరేందర్ రెడ్డి అంట. ఎవరండి ఈ వేం నరేందర్ రెడ్డి గారు? ఏనాడైనా తెలంగాణ రాష్ట్రం కోసం జై కొట్టాడా? చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే కూర్చేసి కూర్చోబెట్టుకున్నంత త్యాగం ఏం చేసిండండి వేం నరేందర్ రెడ్డి గారు? ఓకే దత్తాత్రేయ గారు, మనం ఇవన్నీ అంశాల్లోకి వెళ్తే అసలు మీరు ఎవరికి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, ఎంతమంది జై తెలంగాణ అన్నారు, ఇవన్నీ కూడా వస్తాయి. రైట్, ఓకే శ్యామసుందర్ గారు డిస్కస్ చేద్దాం, అన్ని డిస్కస్ చేద్దాం. శ్యామసుందర్ గారు హైకమాండ్